కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మోస్ట్లీ పీపుల్ కాఫీ ఇష్టపడే వాళ్ళే ఉంటారు. ఇంట్లో పాలు, పంచదార లేనప్పుడు మనము ఈ విధంగా కోల్డ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. బయటెళ్ళినప్పుడు రెస్టారెంట్‌లో కోల్డ్ కాఫీ మనం ఆర్డర్ పెట్టినప్పుడు 250 నుంచి 300 అట్లా రేంజ్‌లో ఉంటుంది. కానీ మన ఇంట్లోనే సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అనేవి నా దగ్గర చాలా చిన్నదిగా ఉన్నింది. కాబట్టి నేను చిన్న సైజ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర పెద్దది ఉంటే పెద్దది కూడా తీసుకోవచ్చు. మీరు ఓన్లీ 1 పర్సన్‌కి అయితే స్మాల్ సైజు టీ స్పూన్ తీసుకొని దాంట్లో ఒక టీ స్పూను చక్కెర, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టీ స్పూన్ చక్కెర వేసుకోండి. వేసుకొని 200 ఎంఎల్ మాత్రమే వాటర్ వేయండి. తర్వాత బాగా మిక్సీకి పట్టియాలి. మిక్సీకి పట్టిన తర్వాత ఒక గ్లాస్‌లో తీసుకొని తర్వాత అందులో ఒక 5, 6 ఐస్ క్యూబ్స్ వేసి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేయాలి. వేసిన తర్వాత మీరు కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి దాంట్లో ఏదైనా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉంటే కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కానీ డైరెక్ట్‌గా మీరు దాన్ని అట్లాగే తీసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేసవి కాలంలో అయితే సమ్మర్ సీజన్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కూడా మీరు ఇందులో మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో కాసేపు పెట్టి దాన్ని మీరు కాఫీ కాంబినేషన్స్‌తో ఐస్ క్రీమ్స్ కూడా మీరు తినవచ్చు. నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.